నీళ్లు పొద్దున్నే ఫ్రెషింగ్ అయిపోతుంది. కానీ మనకు కావాల్సిన మొక్కలను పెట్టుకుంటే ఒక లీటర్ హాఫ్ లీటర్ అంటే అసలు ఒకే 25 లక్షల జనాలు ఎంత కాపాడబడుతుందండి? 5 కోట్ల ఏళ్ళ నీళ్లు కాపాడబడుతుంది. ఈ నీళ్ళని పంపించాలంటే విద్యుత్ కావాలి. ఆ విద్యుత్ కావడానికి కావాల్సినంత కానీ వాళ్ళ సోలారికి జీవులు రాలేదు. వచ్చిన దానిలో సోలాలు కూడా స్వేచ్ఛలు ఇల్లు కూడా అలాగే చేస్తుంది. బట్ ఏదైనా కానీ అది వచ్చే వరకు నియంత్రించిన కానీ అలాగే మంచి నీళ్లు మిగతా వాడకూడదు. మీరు పని మనుషులు అలా వదిలేస్తుంటారు. మనం కూడా వాళ్ళు ఎక్కడ కోపట్ పడుతుంటారు అంటే మనం వదిలేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎందుకంటే మన మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ కూడా మనం పర్మిట్ పెట్టట్లేదు. నిన్నే మన వెంకటేశ్వర గారు మాకు వాటర్ దీని గురించి ఆవశ్యకత లెక్చర్స్ ఇచ్చారు. దాన్ని వారు చేస్తారు. దానిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే నేను కూడా సిపిఎం కాంపౌండ్ ఏరియాలో చేసిన ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఆ వాటర్ మొత్తం 24 hours సప్లై ఇచ్చినప్పుడు దానిలో వాళ్ళకి బిల్స్ బాగా ఎక్కువ వచ్చేసేది. అంటే వాళ్ళు ట్యాంకర్స్ కాస్ట్లీ పెట్టి ఒక కేసు వచ్చారు. చేసి నెలకు 1000 రూపాయలు చెల్లించేస్తారు అని చెప్పిస్తే వెంటనే మీటర్లు అరేంజ్ చేశారు అన్ని అపార్ట్మెంట్. ఈగానే సడన్గా 1/3 పడిపోయింది. వాటర్ 1/4 పడిపోయి మళ్ళా స్టెబిలైజ్ అవ్వడం 1/3 స్టెబిలైజ్ అంటే ఎంత వేసి ఉంటుందంటే 2/3 వేసి ఉంటుంది. మనకు కూడా బిల్లులు ఉన్నాయి అనే పద్ధతిలో ఆలోచిస్తూ నియంత్రణ కలిగిస్తే వాటర్ ఎంత సేవ్ అవుతుందంటే వాటర్ సేవ్ అవుతుంది కాకుండా దాని వల్ల వచ్చే విద్యుత్ కానీ ఇంకోటి కానీ అన్నింటి కాలుష్యం కానీ ఇవన్నీ ఉంటాయి. అలాగే ప్రతి వస్తువు ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు, బట్టల వస్తువు, ఇంకోటి వస్తువు ఏ వస్తువు తయారైనా వారు వస్తువులు చెప్పారు. బ్రెడ్ తయారీ కానీ ఒక కేజీ బ్రెడ్ వస్తువు మీకు ఒక 80 లీటర్ల నీళ్లు కావచ్చు. ఒక కేజీ రైస్ పండించాలంటే 5 లీటర్ల ప్రకారం 2000 లీటర్ల నీళ్లు కావచ్చు. ఇన్ని లీటర్ల నీళ్ళు మనం ఖర్చు చేస్తున్నామంటే మనం వృధా చేస్తున్నామంటే అంత వాటర్ కానీ అంత పండించే రైతు కష్టాన్ని కానీ అంత కాలుష్యాన్ని సీటు కానీ విమర్శనం కానీ అన్ని చేస్తామంటే లెక్క. వీటన్నింటినీ నియంత్రించడం మన చేతుల్లో ఉంది. వేస్ట్ కంట్రోల్ చేయడం మన చేతులు లేదంటారా? మరి ఉన్నప్పుడు మరి ఎందుకు చేయకూడదు? అది కొంచెం ప్రతి ఒక్కళ్ళు ఆకర్షి ఇది కనుక ఈ విద్యులాగా చేయగలిగితే మొత్తం ఇది అందరినీ మోటివేట్ చేస్తారు. సో మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. సో ఎస్సీ వాళ్ళకి సత్యనారాయణ సత్యనారాయణ గారు ఒక నిమిషం మాట్లాడుతుంది. పందాలు సత్యనారాయణ గారు ఒక నిమిషం సార్. నేను వేదాంతిని కాదు, గ్రంథకర్తని కాదు, పరిజ్ఞానాన్ని పరితపించే పరిస్థితి. ఇటువంటి ఈ విశ్వాస సంవత్సరంలో విశ్వాసముతో, విజయముతో, కుతూహలముతో విజయం సాధించే సంవత్సరముగా 39వ సంవత్సరముగా 60 సంవత్సరాల్లో ఇది చాలా శుభ పరిణామం కలిగినటువంటి సంవత్సరం. ఇంకైతే 60 నెలలు కంప్లీట్ అవుతే షష్ఠి పూర్తంటారు. అంటే బ్రహ్మజ్ఞానం సుమ అంటే తాకంటే బ్రహ్మతో సమానం సుమ. అటువంటి 60 సంవత్సరములో 39వ సంవత్సరం అంటే ఆటోమేటిక్గా ఒక పరిధి ద్వితీయార్థంలో ప్రవేశించినట్లే. అటువంటి సంవత్సరం శుభ సమయమున ఈ ప్రశాంత వాతావరణం వలన గంగామ్మ తల్లి యొక్క ప్రవాహంలో మనం ఉంటున్నటువంటి పరిజ్ఞానం వలన, ప్రశాంత జీవనం వలన చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం కలవడం. అదే సందర్భంలో ఈ మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేయడం అంటే దాంట్లో ఎంత స్వభావం ఉన్నదో, ప్రభావం ఉన్నదో, ఆ ప్రభావంతో మనం ముందుకెళ్ళేటువంటి ప్రతిభావంతంగా కూడా ఈ పత్రిక ముందుకు వెళ్తూ మనందరి మన్ననలు పొందుతూ, మన అందరి మన్ననే కాదు ఇంటర్నేషనల్ ఉన్నటువంటి వాటరైన వారు ప్రతి వారు హృదయంలో కూడా ఎల్లవేళలో ప్రయాణం చేసి ఈ ద్వారకానాథ హృదయం తెరిచి ప్రతి హృదయంలో ప్రయాణం చేసేటువంటి పద్ధతి గల వారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా పెద్దలు అనుభూతిగా ప్రస్తుతారని మానస వాచ కర్మణ
మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఆరోగ్యం చూపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సుమనస్సులు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వస్తాడు గుర్తు అందరు పడుకోడు ఏం పర్లేదు గుడియా ఆడు లేదు ఎలా సక్సెస్ చేయాలా అని ఇష్టం లేదంట.
ఓపెనింగ్ ఈరోజు పెట్టకూడదు ఏదైనా దానికి ఏంటి పని టైం చెప్పాలి కరెక్ట్గా. పెడతాం అనేది 9:30. ఇంకా గవర్నమెంట్ ఉంటుంది లక్ష్మీ పథకం ఇచ్చారు ఇంకొక దాంట్లో